రండి కూర్చోండి. ఏమిటండి అలా అయిపోతున్నారు? అండి కుండి అంటే నేను అలా అయిపోతాను. నన్ను నూకరాజు అని పిలుస్తాను, నేను గురో అని పిలుస్తాను. ఇష్టం ఉంటే ముందడుగు లేకపోతే వెనకడు. ఏమిటి గురు వెతుకుతున్నావు? ఎవరైనా పిలవని పేరంటానికి వచ్చారేమోనని. ఎవరైనా వచ్చారా? ఇంకా లేదు. సోఫార్ సోపు. ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. చూడరాజు, మనం వెంటనే పని ప్రారంభించాలి. ఓకే, నువ్వు ఊళ్ళో ఉన్న ఫోటో స్టూడియోలన్నిటికీ ఫోన్ చేయి. ఇక చెప్పకు. హలో హలో, ఏ? ఓ, నా పేరు నూకరాజు. నీ పేరేమిటమ్మా? షటప్. పేరు షటప్. షటప్ప అన్నట్టు ఇందాక ఫోన్ చేసి ఏమిటి చెప్పమా? శివరావు ఏమైనా స్టూడియోలో ఫిల్మ్ ఇచ్చాడేమో కనుక్కో. ఈలోగా నేను శివరావు ఇంటికి వెళ్ళి అతని సిస్టర్తో మాట్లాడొస్తాను. ఓకే ఓకే, జాగ్రత్త. ఓకే ఓకే. శివరావు మరణ వార్త వినగానే స్వయంగా నిన్ను ఊరడించడానికి వచ్చాను. మీరు మా అన్నయ్య పై అధికారులా? అన్నట్టు మీ అన్నయ్యని చంపిన దుర్మార్గులు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందుకే నీకు హెచ్చరిక చేయడానికి వచ్చాను. ఎవరు ఆ దుర్మార్గులు? నాకు చూపించండి. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, వాళ్ళని చేతులతో చంపి నా పగ తీర్చుకుంటాను. దానికే తప్పకుండా పగ తీరుతుంది. చనిపోయే ముందు శివరావు ఏదో ప్రబలమైన సాక్ష్యాన్ని సంపాదించాడు. ఫోటోలు కూడా తీశాడు. ఇంట్లో ఏదైనా కెమెరా ఉందమ్మా? లేదే, మా అన్నయ్య కెమెరా వాడటం నేను ఎప్పుడూ చూడలేదే. అయితే అది ఎక్కడో దాచి ఉంటాడు. ఆ రహస్యం కనుక్కోవడానికి శత్రువులు వస్తారు. బహుశా మిత్రులమని, కలిసి పనిచేసే ఉద్యోగులమని చెప్పి నిన్ను కలుసుకుంటారు. అంత నాటకం ఆడతారా? పట్ట పగలు హత్యలు చేసి పచ్చి నెత్తురు తాగే ఆ రాక్షసులకు ఈ కపట నాటకం ఒక లెక్క. అన్నట్టు ఆ దుర్మార్గులు నిన్ను కలుసుకోవడానికి వస్తే వెంటనే నా పగ తీర్చుకుంటాను. వద్దు, నీవు కూడా నాటకమాడి మాకు సహాయం చేయాలి. మీ అన్నయ్య ఆత్మశాంతి కోసం కొంచెం నటించాలి. చెప్పండి, అన్నయ్య కోసం ఏమైనా చేస్తాను. ఆ వేషగాళ్ళు ఎప్పుడొచ్చినా సరే ఏదో ఒక సాకు చెప్పి మర్నాడు రమ్మను. బోధపడిందా? నేను ప్రతిరోజు ఏదో ఒక సమయంలో నీకు ఫోన్ చేస్తాను. ఆ దుర్మార్గులు వచ్చిన సంగతి నాకు తెలియచేయి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అయితే ఒక్క షరతు, మా అన్నయ్యను చంపిన హంతకులకు శిక్ష పడటం నేను కళ్ళారా చూడాలి. ఆ అవకాశం కల్పిస్తే? తప్పకుండా కలిగిస్తానమ్మా. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. నమస్తే, మీరు శివరావు సిస్టర్ అనుకుంటా. నా సానుభూతి తెలియజేయడానికి వచ్చాను. శివరావు నేను సహచరులు, ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. డిపార్ట్మెంటా? మీరు పొరబడుతున్నారు. మా అన్నయ్య మందుల కంపెనీ ఏజెంట్. కాదండి, ఆయన స్పెషల్ సిఐడి ఆఫీసర్. ఉద్యోగ నిర్వహణలో ప్రాణత్యాగం చేశారు. వారి దుర్మరణానికి తగిన ప్రతీకారం చేసి తీరుతాం. దానికి మీ సహాయం కావాలి. ఏమిటా సహాయం? మీ అన్నయ్య చనిపోయే ముందు ఏమైనా ఫోటోలు తీశారా? ఫోటోలు? జ్ఞాపకం చేసుకోండి. ఆయన దగ్గర ఏదైనా కెమెరా ఉందా? ఫోటోలు, కెమెరాలు. మిమ్మల్ని తొందర పెడుతున్నందుకు క్షమించాలి. త్వరగా ప్రతీకారం చేయాలనే ఆతృతతో ఈ ప్రశ్నలు వేశానే కానీ మరే ఉద్దేశమూ లేదు. మీరు కూడా పగ తీర్చుకోవడానికి ఆరాటపడుతున్నారని భావిస్తున్నాను. ఎంత త్వరగా తీరితే అంత మంచిది. నా అన్నయ్యను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కన్నా నాకు మాత్రం కావాల్సిందేముంది? అయినా నా మనసేమీ బాగోలేదు. మీరు అడిగే ప్రశ్నలకు ఇప్పుడు నేను సమాధానం చెప్పలేను. పోన్లేండి, తర్వాత వస్తాను. రేపు రమ్మంటారా? రేపా? రేపు ఫోన్ చేసి టైం కనుక్కొని చెప్తాను. ముందు ఫోన్ చేసి టైం కనుక్కొని రండి. థ్యాంక్స్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను శివరావు గారి తరఫున వచ్చాను. శివరావు? హూ ఇస్ దట్ మ్యాన్? ఆ రోజు చాలా అర్జెంటు అని ఫిలిం తెచ్చిచ్చాడే ఆయన. ఫోను చేయలేదు, మనిషిని పంపలేదు, ఏమిటి చెప్పమా అని. ఐ వాజ్ ఒకటే వండరింగు. చాలా బిజీ పనుల మీద ఉండి కలెక్ట్ చేసుకోవడం పడలేదు. ఆ ఫిల్మ్ ఇలా ఇస్తారా? ఎప్పుడో రెడీగా ఉందండి, ఎప్పుడో రెడీ. 1 minute. థ్యాంక్ యూ. సార్,
వాట్ మనీ? సారీ. థ్యాంక్స్. చిల్లర లేదండి, నో చేంజ్. చిల్లర లేదా? పర్వాలేదు, తర్వాత తీసుకుంటాను. హలో, హోటల్ ఓషియానిక్ నుంచా? అయితే ఏమంటావు? ఆ ఫోటోలు ఇప్పుడే ఓ ఆయన వచ్చి పట్టుకెళ్ళాడయ్యా. సన్నగా, నాజూగ్గా, పొడుగ్గా, ఎర్రగా ఉంటాడు. అయినా ఆ ఫోటోల సంగతి నీకు. హలో హలో, గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మొన్న తెల్లారుజామున శివరావు అనే ఒక ఆయన పిలివిచ్చాడా? అవును, ఇచ్చాడు. అది ఇంకా మీ దగ్గరే ఉందా? మీరెవరు ఇవన్నీ అడగడానికి? మర్యాదగా సమాధానం చెప్పు. అడిగిన ప్రతివాడికి జవాబులు చెబుతూ ఉండడమేనా నా పని? ఇంతకు ముందే ఎవడో వచ్చాడు, తర్వాత ఎవడో హోటల్ ఓషియానిక్ నుంచి ఫోన్ చేశాడు, ఇప్పుడు మీరు. ఒక్క ఫిల్మ్ కోసం ఇంతమంది వచ్చి అడిగితే ఏమిటి దీనిలో అర్థం? మీకు శివరావుకి ఈ ఫిల్మ్కి ఏమిటి సంబంధం? ప్రశ్నలు అడగవలసింది మేము, సమాధానం చెప్పవలసింది నువ్వు. ప్రాణాల మీద ఆశ ఉంటే చెప్పు. మీరా? అడ్రస్ తెలుసుకుని మా ఇంట్లో కలుసుకుంటానన్నారు, మరి ఇక్కడికి వచ్చారే? రాక తప్పలేదు. ఇరువు సొమ్ము బరువు కదూ, మీ వస్తువు మీకు ఇచ్చిపోదామని తొందరపడ్డాను. నా వస్తువా? ఏమిటి? మీరేం పోగొట్టుకోలేదా? జ్ఞాపకం చేసుకోండి. లేదే. ఓ ఇదా? థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఖరీదైంది, ఇలా నిర్లక్ష్యంగా పారేసుకోవచ్చా? ఇక మీద పారేసుకున్నా పర్వాలేదు, ఎలాగో మీరు వాపస్ చేస్తారనే ధైర్యం వచ్చింది. ఏమిటో ఆ ధైర్యం? బాగున్నాయని కొన్ని నేను ఉంచేసుకుంటే ఏం చేస్తారు? నవ్వుతూ ఊరుకుంటాను. మీకు అంత ఇష్టమైనది తిరిగి ఇవ్వమని నేను మాత్రం అడిగితే బాగుంటుందా? అయితే వెరీ గుడ్, త్వరగా పోగొట్టుకుంటే మంచిది. అది ఎప్పుడో పోయింది. అన్నట్టు మీ సైకాలజీ, పామిస్ట్రీ, మిస్ట్రీ ఇవన్నీ ఉపయోగించి నా అడ్రస్ తెలుసుకున్నారా? తెలుసుకుంటే కలుసుకుంటారని. రాను. నన్ను రమ్మని పిలవలేదుగా. ఓహో, పిలిస్తే గానీ రారన్నమాట. పిలవని పేరంటానికి వెళ్ళటం ఇంకా అలవాటు చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాను. రేపు నిజంగా మా ఇంట్లో పేరెంట్ లాంటి పార్టీ ఉంది, నా పుట్టినరోజు. అయితే తప్పకుండా వస్తాను. మీ నాన్నగారితో కూడా ఒకసారి తప్పకుండా మాట్లాడాలి. రేపు వస్తారుగా, అప్పుడు పరిచయం చేస్తాను. యువర్ అటెన్షన్ ప్లీజ్. లేడీస్ అండ్ జెంట్మెన్, మన క్లబ్ వార్షికోత్సవ సందర్భంలో ఇప్పుడు వినోద కార్యక్రమ సమర్పణ జరుగుతోంది. ఆధునిక నాట్య సంగీత రీతులలో ఆరితేరిన మన క్లబ్ మెంబర్ శ్రీయుత చలపతిరావు గారు తమ వాద్య బృందంతో నేడు రేపు అనే శీర్షికతో సంగీతం వినిపిస్తారు. లేడీస్ అండ్ జెంట్మెన్, మిస్టర్ చలపతిరావు. స్నేహితులారా, ఇప్పుడు నేను మీకు సమర్పించబోతున్నది దేశ దేశాల సంగీతాల మేళవిందు. ఇంతవరకు మీరు వింటున్న ఈ ఆధునిక రాక్ అండ్ రోల్ మన అమ్మవారి జాతరల్లోని తాళానికి చాలా దగ్గర బంధువు. ట్విస్ట్, చాచాచా
ఈ అమెరికన్ బాణీలకు మన భారతీయులు ఏనాడో బోణీలు చేశారు. అవి మళ్ళీ నేడో రేపో ప్రచారంలోనికి వస్తాయి, వచ్చి తీరతాయి. అందుకే ఒక చిన్న పాట వాయిస్తేనే చాలదు, పాటకు తగ్గ ఆట కూడా కావాలి. ఏ ట్యూన్కైనా అవలీలగా డ్యాన్స్ చేసే కుమారి రాధను మాతో పాటు ఆడుతూ పాడుతూ డ్యాన్స్ చేయాలని మీ అందరి తరఫున కోరుతున్నాను. మిస్ రాధ ప్లీజ్. నేనా?